పెద్ద క్వెషన్ అది. ఎప్పుడు ఎలా అయిపోతుందో ఎవరికి తెలీదు. లేదు యాక్చువల్‌గా వాట్ ఇఫ్ ప్రాబ్లమా? నోడా ఐ విల్ ఆన్సర్ ద క్వెషన్ ఫర్ యూ డా. ఆ! సేమ్ క్వెషన్ సేమ్. ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ చేయాలంటే ఆ హీరోయిన్‌కి ఒక మార్కెట్ ఉండాలి. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఆ హీరోయిన్ చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. ఆ పాయింట్‌కి ఆ ప్లేస్‌కి ఆ ఒక హీరోయిన్ వచ్చిన తర్వాతనే వాళ్ళ మీద నమ్మి మీరిప్పుడు చెప్పిన ఆ బడ్జెట్‌లవి పెడుతున్నారు యూజువల్‌గా. అంటే ఎందుకంటే ఇట్స్ మూవీ ఈస్ ఎ బిజినెస్ కదా! ఇప్పుడు పెట్టిన డబ్బులు ఎక్స్‌ట్రా‌కి రావాలి, ప్రాఫిట్‌లు రావాలి, లేదంటే పెట్టిన డబ్బులన్నా రావాలి. సో, అప్పుడు పెట్టిన డబ్బులన్నా రావాలి అంటే ఆ హీరోయిన్‌కి మాక్సిమం కెపాసిటీ ఉంటే గాని హీరోయిన్ సెంట్రిక్స్ ఇప్పుడు మీరు అంతే కదా సురేష్ గారు. ఇప్పుడు ఎవ్ ఏ సినిమాకి వెళ్లరు. మీరు ఒక పర్టిక్యులర్ కాస్ట్ అనుకుంటారు. సో, ఆ హార్డ్ వర్క్ టేక్స్ అస్ టు దేర్ అనుకుంటున్నాను నేను. ఎప్పుడు లేనట్టుగా ఈసారి సంక్రాంతి అన్ని ఎంటర్టైన్మెంట్ జానర్లో సంక్రాంతికి వచ్చింది 100 కోట్లు కలెక్ట్ చేస్తే రికార్డు బతకొడుతుంది ఇక్కడ. అలాగే సుందర్ సీది మీరు ఇందాక మనం అనుకుంటా కామెడీ మెయిన్, తర్వాత ఒక హారర్ అతని జోనరు. అయితే ఎంటర్టైన్మెంట్కి ప్రేక్షకులు తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ కూడా అలవాటు పడ్డారంటారా ఇప్పుడు? అంటే హారర్ కామెడీ అంటున్నారా? ఎంటర్‌టైన్‌మెంటేనా? ఎంటర్‌టైన్‌మెంట్ తమిళ్‌లో ఎప్పటినుంచో ఉన్నదే. అండ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్, లాట్ ఆఫ్ యాక్టర్స్, కాంబినేషన్స్, ఇద్దరు హీరోయిన్స్, కలర్‌ఫుల్ మూవీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇది పర్టిక్యులర్‌గా మీరన్న ఆ ప్యాటర్న్‌లో తీసిన 12 ఇయర్స్ బ్యాక్ ఆ ప్యాటర్న్‌లో తీసిన మూవీ ఆ ఫార్మాట్‌లో ఇప్పుడొచ్చింది. కానీ ఇప్పుడు మనకి ఆడియన్స్‌కి అంటున్నా. ఇప్పుడు ఆడియన్స్ ఆ సినిమాని ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు ప్లే చేసిన